సంక్రాంతి సందర్భంగా జోగులాంబ గద్వాలలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గులను ఆసక్తికరంగా తిలకించిన ఆమె అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. భారతదేశంలోని రామభక్తులకి ఈ నెల 22న పవిత్రమైన రోజని అయోధ్యలో నిర్మిస్తున్న మందిరం భారతదేశంలోని కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక అని వెల్లడించారు. మరి మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారం. సంక్రాంతి పండుగ అంటే మనమందరం మామూలుగా ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గులు వేసుకుంటారు. ఫస్ట్ పొద్దున ఆడపిల్లలు లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పోయి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు. సో అటువంటి ఒక గొప్ప సంస్కృతిని అంటే రాను 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 తరిగిపోతుంది. ఇంటి ముందల ముగ్గులు వేసే తగ్గిపోయింది, పండుగలు వస్తే కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ సంస్కృతిని మనం ఇతని ఎంకరేజ్ చేయాలి. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, గృహిణులకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతోన ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు జడ్జీలుగా నిర్ణయిస్తారు ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. వారికి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా పాల్గొన్నటువంటి వాళ్ళకి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. టర్మ్లో అది రూపుదిద్దుకోవడం, టెంపుల్ ప్రారంభం చేయడం పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తేదీన జరుగుతుండడం కూడా మన అందరి కూడా మన జీవితాలలో ఎన్నటికీ మర్చిపోయినటువంటి రోజు. మరి ఆ రోజు ఒక స్వర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు. ఎందుకనమంటే అటువంటి రోజు మన చరిత్రలో ఎవరు ఎన్నో ఏళ్ళు ఎన్నో తరాలుగా అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా మనమందరం దాన్ని చూడబోతా ఉన్నాం కళ్ళారా. ఆ రోజు ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. ఆ తర్వాత అయోధ్యలో రాముని టెంపుల్ని మనం దర్శనం చేసుకోబోతాం భవిష్యత్తులో. ముగ్గుల పోటీలో నేను శ్రీరామ మందిరం నిర్మిస్తున్నాను. శ్రీరామ మందిరం రంగోలీలో వేస్తున్నాను. కారణం ఏంటంటే మన మొత్తం భారతదేశం అంతా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. శ్రీరామ మందిరం ఓపెనింగ్ కోసం అందరూ కూడా చాలా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.